Hello my dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు సోపేశ్వరి. మేడం ఒక్కసారి మీకు ఏదో కొంచెం సౌండ్ వస్తుంది చూడండి, మీ దగ్గర నుంచి మ్యూట్ లో పెట్టండి కాసేపు. ఓకే. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, అలాగే ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, ఈ సృష్టిలో ఉన్న పరమ గురుమండల అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. మరి రామ్తా విజ్ఞానం సంకల్ప శక్తి, ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. మేడం ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఇప్పుడు మ్యూట్లో లేకుండా అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు మనము మహా సంకల్ప శక్తి అనే జ్ఞానం, ఆ బుక్ లోని రామ్తా మాస్టర్ బుక్ లోని జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఆత్మశక్తి, సంకల్ప శక్తి, సేత్ మాస్టర్ ఇది వివి రమణ రాశారు. దాన్ని ఫస్ట్ చాప్టర్ ఏంటంటే జీవితం అనే చిక్కుముడిని మనం అనే చాప్టర్ గురించి ఈ రోజు మనము ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నా ప్రియ ఆత్మీయులారా, జీవితం అనేది బహుముఖాలుగా చాలా ఈజీ అని చెప్తున్నాడు మేడం. మనం అన్ని కూడా ఈ జ్ఞానము చాలా అంటే చాలా అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టు అద్భుతంగా ఉంటది. నీకు ఎంత జ్ఞానం ఉంటదంటే సమస్త జ్ఞానము, జీవితానికి కావాల్సిన సమస్త జ్ఞానం ఇందులో ఉంటది. ఒక్కొక్క చాప్టర్ నెమ్మదిగా హ్యాపీగా రిలాక్స్గా చదివి దీన్ని అర్థమయ్యేలాగా అందరికీ వెళ్తుంది ఈ జ్ఞానం. అందరు ఎవరెవరికి అవసరం వాళ్ళందరికీ వెళ్తుంది. అందరూ విని దీని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే మేడం. రామ్తా మాస్టర్ కూడా మనం ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. జీవితం అనే చిక్కుముడిని అనే ఫస్ట్ చాప్టర్ ఇది. నా ప్రియ ఆత్మీయులారా, జీవితము బహుముఖాలుగా చాలా సరళమైంది అని చెప్తున్నాడు రామ్తా మాస్టర్. ఏం చెప్తున్నాడు అంటే, చూడండి, ఫస్ట్ సంబోధించడం కూడా ప్రియమైన అందరినీ ఆత్మీయులాగా, ప్రతి ఒక్కరిని నా ప్రియ ఆత్మీయులారా అని చెప్పి జీవితము చాలా చాలా సరళమైనది అని చెప్తున్నారు. ఇక్కడ బహుముఖాలుగా అన్ని కోణాల నుంచి చూస్తే మనము కష్టతరంగా చేసుకుంటున్నాం, కానీ రామ్తా మాస్టర్ ఒకే చెప్తున్నాడు చాలా ఇది చాలా సరళమైనది అని చెప్తున్నాడు. కానీ మీకేమనిపిస్తుందంటే చిక్కుముడిగా కనిపిస్తున్నది కదా అని రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీకేమనిపిస్తుంది, జీవితం చాలా సరళమైనది, చాలా అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు చాలా ఈజీగా డీల్ చేస్తారు. కానీ మీకు మీ జీవితం అనేది చిక్కుముడిగా కనిపిస్తుంది. కష్టమైన జ్ఞానం లేనప్పుడు చిక్కుముడిగా కనిపిస్తుంది కదా అని రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. ఇక్కడ మనకు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఒక గడ్డిపోచ, ఒక రాయి, ఒక పర్వతము, ఒక సముద్రము, ఒక గ్రహము, ఒక సౌర వ్యవస్థ, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ గడ్డిపోచ నుంచి, ఒక రాయి నుంచి, ఒక పర్వతము గాని, రాయి గాని, గడ్డిపోచ గాని, సముద్రము గాని, గ్రహము గాని, సౌర వ్యవస్థ, ఇవి ఏది చూసుకున్నా కూడా నిరంతరం చలనంతో ఉంటాయి. అంటే ఎందుకు చలనం? కానీ మనకు ఈ రెండు కళ్ళకు కనిపించవు. ఇక్కడ రామ్తా మాస్టర్ అదే చెప్తున్నా, అన్నిటిలోనూ జీవశక్తి ఇమిడి ఉంది అని చెప్తున్నాడు రామ్తా మాస్టర్. మనకేమనిపిస్తుంది, రాయిని చూస్తాం అనుకోండి, మనము రాయిలో చలనం ఉందా, నిశ్చలం ఉన్నట్లు అనిపిస్తుంది మనకు. కానీ ఆ రాయి లోపల పరమాణువులు, ఆ లోపల పరమాణువు మనకు ఈ రెండు కళ్ళకు కనిపించవు, నిరంతరము ప్రకంపనలు కలిగి ఉంటాయి. అవి పరమాణువుల్లోని అంటే నిరంతరం చలనం ఉంటుంది అవి లోపల, కానీ మనకు కనిపించవు. కానీ
నిరంతరము ప్రకంపనలు కలిగి ఉంటాయి. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లు నిరంతరము ఆత్మ భ్రమణము ప్లస్ పరిభ్రమణము ప్లస్ చేస్తూ చలనంలో ఉంటాయి. అంటే రాయిలో కూడా దైవ పదార్థం ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ రామ్తా మాస్టర్. మరి ఈ ప్రకంపనలు కలుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు కదా, ఆ ప్రకంపనలు కలుగ చేస్తున్నది ఎవరు అంటే ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తి. ఆ రాయిలో కూడా చలనం ఉంది, దైవశక్తి ఉంది. దైవశక్తి ఆ కలిగిస్తున్నది ఆధ్యాత్మిక శక్తి అని చెప్తున్నాడు. ఆ దైవశక్తి ఉన్నందువల్లనే అంటే ప్రతి ఒక్క వస్తువులో దైవశక్తి ఉన్నదని ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. ఒక రాయే కాదు, ఒక పర్వతమే కాదు, ఒక గడ్డిపోచ కాదు, ప్రతి ఒక్క దాంట్లో దైవశక్తి అనేది ఉంది. మనకు ఈ రెండు కళ్ళకు కనిపించవు, కానీ దాంట్లో చలనము చెందుతూ ఉంటాయి. అంటే అవి ఆత్మ భ్రమణము పరిభ్రమణము చేస్తూ చలనంలో ఉంటాయి. దాన్ని నడిపిస్తుంది, ప్రతి దాన్ని నడిపిస్తుంది ఒక ఆధ్యాత్మిక శక్తి వల్లనే ఈ ప్రకంపనలన్నీ కలుగుతుంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. కానీ మనకు ఈ జరిగేవి మనకు ఈ రెండు కళ్ళకు కనిపించవు. మరి ఆ కనిపించని అన్ని ఆధ్యాత్మిక అవన్నీ కూడా దైవశక్తి ద్వారానే ప్రకంపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క భూమి మీద, ఈ చరాచర సృష్టిలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా దైవశక్తితోనే నిండి ఉంటుంది. ఆ దైవశక్తితోనే ప్రకంపిస్తూ ఉన్నాయి అని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక శక్తిని మనం ఏమంటాము అంటే దైవ పదార్థం అని, బ్రహ్మ పదార్థం అని, మూల చైతన్యం అని, చైతన్య శక్తి అని మనం వివిధ అంటే ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. దీన్ని ఆ చైతన్య శక్తిని మనం ఏమంటాము, ఒక్కొక్కరు ఆధ్యాత్మిక శక్తి అంటాము, ఇంకొంతమంది అయితే దైవ పదార్థం అంటాము, కొంతమంది బ్రహ్మ పదార్థం అంటాము. ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఈ చైతన్య శక్తి అంతా భావోద్రేకాలు, ఈ ఆధ్యాత్మికతతో ప్రకంపనాలు. అంటే ఈ చైతన్య శక్తి ఎట్లా ప్రకంపిస్తుంది అంటే చూడండి, మనము మన ఫీలింగ్స్ వల్ల ఇది ప్రకంపిస్తూ ఉంటుంది. దానికి తగినట్లు అది మనలో ఉన్న దైవశక్తి మన ఫీలింగ్స్ తో ప్రకంపిస్తుంది, ప్రకంపనాలను సృష్టిస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. అందుకనే ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అందరూ చెప్తారు. అందరు గొప్ప గొప్ప గురువులు, నువ్వు ఏ పని చేసినా భావన ముఖ్యము, భావనతో చెయ్యి, ఆ భావన ఇంపార్టెంట్. అంటే ఆ దైవశక్తి ఆ భావనలో ఉంటుంది కాబట్టి ఆ ప్రకంపనలు సృష్టిస్తుంది అనమాట. ఈ ప్రకంపనల నుండి ఏవేవి ఉద్భవిస్తున్నాయో అంటే మనము ఏర్పరిచే, ఇప్పుడు చూడండి మన ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రతి దాంట్లో దైవశక్తి ఉంది అని చెప్తున్నాడు. మన మనిషిలో కూడా దైవశక్తి ఉంది. ఈ దైవశక్తి వల్ల మనము ఏడుస్తాము, ఏడ్చినప్పుడు ఆ దైవశక్తి వల్లనే ఏడ్చేది, ఆ దైవశక్తితోనే నవ్వుతాము, సంతోషం ఉంటుంది. అంటే ఈ ఫీలింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఈ ఫీలింగ్స్ ఆధ్యాత్మికతతో ప్రకంపనాలు, ఇవన్నీ కూడా మనము ఆ శక్తిని మనం చేసే ప్రతిదాన్ని సృష్టిస్తున్నాయి. ఈ శక్తి నుండి ఏమేమి ఉద్భవిస్తున్నాయో మీకు తెలుసా అని అడుగుతున్నాడు. మనము ఒకసారి కోప్పడతాము, ఆనందిస్తాము, ఒకసారి అంటే వివిధ రకాలుగా మనము భావోద్రేకాలను అంటే మనం భావోద్రేకాలను మనము చూపిస్తూ ఉంటాం కదా. ఒకసారి ఎవరైనా ఏమైందంటే ఆనందంతో ఉంటాము, ఒకసారి కోపంతో ఉంటాము. ఇవన్నీ కూడా ఆ దైవశక్తితో మిళితమై ఉంటాయి. ఇవన్నీ మీకు మీరు వదిలే ఇవన్నీ ఈ ప్రకంపనలు ఈ దైవశక్తి నుండి, అంటే కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, ఇట్లా రకరకాలుగా భావాలను విడుదల చేస్తూ ఉంటాం. దాని నుంచి ఏమి ఉద్భవిస్తున్నాయో మీరు వదిలే దీని నుంచి ఏమి ఉద్భవిస్తున్నాయో మీకు తెలుసా అని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. ఏం ఉష్ణ వికిరణాలు, కాంతి వికిరణాలు, ప్రాథమిక కణాలు, మరి అదృశ్య రూపంలో గల ఎన్నో రకరకాలుగా ఉంటున్న విద్యుదయస్కాంత తరంగాలన్నీ ఈ ప్రకంపనల నుండే వెలువడుతున్నాయి. అంటే మనము వదిలే ఈ భావ ప్రకంపనల నుండి మనము ఇన్ని రకరకాలుగా వదులుతున్నాం అన్నమాట. అందుకే చెప్తారు చూడండి, ఏమని చెప్తారంటే మనము వదిలే దాని వల్లే భూమి పొల్యూట్ అయిపోతుందనేది. మనం ఎంత ప్రేమతో, ఎంత శాంతితో ఉంటే ఇక్కడ ఆ ప్రకంపనల వల్ల భూమాత కూడా చాలా ప్రశాంతంగా ఉంటది.
మనం ఇవన్నీ వదులుతా ఉంటే దాంతో కూడా ఇవన్నీ కూడా మన భావనల వల్లనే వెలువడుతూ ఉంటాయి అని ఇక్కడ రామతా మాస్టర్ చెప్తున్నాడు. మరి ఇలాగే మన ఈ భావోద్రేకాల వల్ల ఏమేమి విడుదల చేస్తున్నామో అట్లా ఏమేమి ప్రకంపనలు వెలువడుతున్నాయని చెప్తున్నాడు కదా, అలాగే మన సంకల్ప శక్తి కూడా అలాంటి ప్రకంపనలనే కలగజేస్తుంది. సంకల్ప శక్తి కూడా అంటే మన దైనందిక జీవితంలో, మనం రోజువారీ జీవితంలో మనము రోజు ఎన్నో సృష్టించుకుంటుంటాం. పొద్దున లేచినప్పటి నుంచి, నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని సృష్టించుకుంటామో. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వీళ్ళతో కలవాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఈ పని చేయాలి, ఇవన్నీ మనం సృష్టించబడుతుంది. అన్ని సంఘటనలు కూడా ఎలా ఉంటాయంటే అన్ని మన సంకల్ప శక్తి వల్లనే జరుగుతాయి. సంకల్ప శక్తి కలుగజేసే ప్రకంపనాల వల్ల ఇది వరకు మీ సైన్స్ పసిగట్టిన విద్యుత్ తరంగాలు ప్లస్ ఇంతవరకు పసిగట్టిన విద్యుత్ తరంగాలు కూడా వెలువడతాయి అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. మనము ఎందుకు ఇలా సృష్టించుకుంటున్నామంటే ఆధ్యాత్మిక పరిణామము చెందడం కోసము, మనము అంటే ఈ ఆత్మ ఎదగడం కోసము నిరంతరము మనము ఆ సంకల్పాలను మనం విడుదల చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచనలు విడుదల చేసుకుని దానికి ఆ సృష్టించుకున్న దానితో మనము సుఖము దుఃఖము అనుభవిస్తూ ఉంటాం. దానివల్ల ఆ అనుభవం వల్ల ఈ ఆత్మ అనేది ఎదుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ సంకల్పాలు ఆలోచన తరంగాలను మనము చేసే మన మనసులో ఒక సంకల్పం వచ్చింది, అది ఆలోచన తరంగాలను విడుదల చేస్తాయి. ఈ సంకల్పాలే ఆలోచన తరంగాలను విడుదల చేస్తాయి. ఆలోచన తరంగాలు అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, రామతా మాస్టర్ మన ప్రతి ఒక్క ఆలోచన కూడా దైవ పదార్థాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే మనం ఆలోచన నిమిషానికి ఒక 60 ఆలోచనలు ఏమేమో చేసేస్తాం, కానీ ప్రతి ఒక్క ఆలోచన దైవ పదార్థమే. అంటే ఆలోచనల మీద ఎంత ఎరుక ఉండాలో మనం ఆలోచన ఊరికే వదలడం కాదు మాస్టర్స్. ఆలోచన అనేది దైవ పదార్థము అని చెప్తున్నాడు ఇక్కడ. దైవ పదార్థాన్ని, ఆలోచన తరంగాలు దైవ పదార్థాన్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు మాస్టర్ ఇక్కడ, రామతా మాస్టర్. అందుకని ఆలోచనల మీద కూడా మనం ఎంతో దృష్టి పెట్టాలి మాస్టర్స్. ఆలోచన తరంగాలు దైవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. మనకు దానికి ఏమీ లేదు, మన ఊరికి ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ దైవ పదార్థాలు కలిగి ఉంటాయని చెప్తున్నాడు. మీ సంకల్ప శక్తి సంకల్ప శక్తి కూడా దైవ పదార్థాన్నే కలిగి ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీని సృష్టించింది ఎవరు? మనమే. మీలోని దైవ పదార్థమే ఈ బ్రహ్మ పదార్థమే అని చెప్తున్నాడు. మీలోని దైవ పదార్థము అంటే మనలో ఉన్న దైవ పదార్థము తన సంతోషంతో ఉత్సాహం కొద్ది, అంటే మనలో ప్రతి ఒక్కరిలో దైవ పదార్థం ఉంది, వాళ్ళలో దైవ పదార్థము ఉత్సాహం కొద్ది సృష్టిస్తూ ఉంది, ఈ సృష్టిని కలగజేస్తూ ఉంది అనేది మీకు తెలుసా అని రామతా మాస్టర్ చెప్తున్నాడు. ఈ ఉత్సాహం వల్లనే, అంటే మనలో ఉత్సాహం వల్లనే ఎన్నో జీవిత సంఘటనలు మనము సృష్టించుకుంటున్నాం. మన ఆనందం వల్లనే, ఆనందంతో మనము ఎన్నో జీవిత సంఘటనలు సృష్టించుకుంటున్నాం. ఈ ఉత్సాహం వల్లనే ఈ సృష్టి, అంటే ఈ సకల చరాచర సృష్టిలో సకల చరాచర జీవరాశి అంతా కూడా ఈ ఉత్సాహం వల్ల వృద్ధి జరుగుతున్నది అని చెప్తున్నాడు రామతా మాస్టర్. అంటే ఈ సకల చరాచర సృష్టిలో చరాచర జీవరాశి అంతా ఆనందంతో ఉత్సాహంతో సంకల్పించినప్పుడు జరిగినవి. ఉత్సాహం వల్లనే ఈ సృష్టిలో సృష్టి జరుగుతుంది. మీరు ఉదయం నిద్ర లేవగానే ఆ ప్రాతకాలంలో మీరు కలిగి ఉంటున్న ఆలోచనలే, అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మనము ప్రొద్దున నిద్ర లేవగానే మనము ఎప్పుడైతే నిద్ర లేస్తామో ఆ ప్రాతకాలం లేచినప్పటి నుంచి మనం ఏ ఆలోచనతో ఉన్నామో ఆ ఆలోచనలే మీరు కలిగి ఉంటున్న, అంటే మనం నిద్ర లేచినప్పుడు ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నామో ఆ ఆలోచనలే ఆ రోజు మీ జీవిత సంఘటనలుగా శాసిస్తున్నాయి మీకు అని చెప్తున్నాడు అంతవత్సరం. ఎంత బాగా చెప్తున్నాడు. మనం నిద్ర వేసుకునే ఎవరి గురించో
మన శత్రువుల గురించో మనకు అయిపోయిన దాని గురించో ఆలోచిస్తాము, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తాం. కానీ మనం చేసే ఆ తప్పు మనల్ని శాసిస్తుందంట. ఆ జీవిత సంఘటనలన్నీ మనల్ని శాసిస్తున్నాయి అవన్నీ. అందుకని మనం ఇప్పుడు నిద్ర లేవగానే ఏం చెప్తున్నాడు రామతా మాస్టర్, ప్రాతకాలంలో మీకు కలిగి ఉంటుంది అంటే ఆ నిద్ర లేచినప్పుడు మీరు ఏ ఆలోచనలు అయితే కలిగి ఉంటారో అవే మీ జీవిత సంఘటనలు, అవే మీ జీవితంలోకి అవి మిమ్మల్ని శాసిస్తున్నాయి. మనం అనుకుంటాం నాకు కష్టం వచ్చింది, పొద్దున లేచిన నుంచి నువ్వే దాన్ని సృష్టించుకున్నావు, అది మనకు ఎరుక లేదు అని మాస్టర్స్ చెప్తున్నారు. అందుకనే పొద్దున లేస్తేనే నవ్వుతూ ఆనందంతో మన జీవితం ఎలా ఉండాలో మనం సృష్టించుకోవాలి మాస్టర్స్. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు అని రామతా మాస్టర్ చెప్తున్నాడు. అంటే మనం నిద్ర లేచిన వెంటనే అక్కడ మనము కలిగి ఉన్న ఆలోచనలే మన జీవితాన్ని శాసిస్తున్నాయి. ఎంతమందికి తెలుసు? తెలియక మనం తెలిసినా మనము మర్చిపోతున్నాం, ఎప్పటికప్పుడు వింటాము, తర్వాత వల్ల మర్చిపోతాం. కానీ ఏ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రొద్దున లేస్తూనే నా జీవితాన్ని ఆనందంగా జీవించాలి. ప్రతి ఒక్కటి నేను ఆనందంగా, నేను ఆత్మశక్తితో సాధించలేనిది ఏది లేదు అనేది మనకు కావలసినవి మనము సృష్టించుకోగలగాలి మాస్టర్స్. ఇందులో ఎంతమంది నిద్ర లేచిన వెంటనే ఆశాకర దృక్పథాన్ని కలిగి ఉంటున్నారు అని రామతా మాస్టర్ అడుగుతున్నారు. మీరు ఎంతమంది మీరు అంత అద్భుతంగా ఆనందంగా లేచిన వెంటనే ఉంటున్నారు? మీకు బాధ పెట్టిన సంఘటనలను మర్చిపోయి మీరు ఆనందంగా ఎంతమంది ఉండగలుగుతున్నారు అని అడుగుతున్నాడు ఇక్కడ మాస్టర్స్. మనము ఈ జీవితం ఒక కర్మ అని భావిస్తూ నిద్ర నుండి లేస్తున్నారా? మీరు ఈ జీవితం ఈ జీవితం చాలా కష్టంగా ఉంది, ఈ జీవితం ఎలా చేయాలి అని కర్మ అని భావిస్తూ నిద్ర నుంచి లేస్తున్నారా? జీవితము ఒక చిక్కుముడి లేదా జీవితం ఒక సమస్యల సుడిగుండం అనే భావనతో నిద్ర నుండి మేల్కొంటున్నారా? మిమ్మల్ని అంటే ఇది ఎవరికి చెప్పారు, మనం ఎలా లేస్తున్నామనేది ఇక్కడ ముఖ్యం. మనం జీవితం అనేది కర్మ అని లేస్తున్నారా? జీవితం ఒక సమస్యలు సుడిగుండం అని భావనతో నిద్ర లేస్తున్నారా? మరి మీరు ఆ భావనలతో మీరు లేస్తే మరి ఈ చిక్కుముడిని విప్పేది ఎవరు విప్పుతారు? ఎవరికి వారు విప్పుకోవాల్సినవి. ఈ సమస్యల సుడిగుండం నుండి మిమ్మల్ని బయటపడేసేది ఎవరు అని ఇక్కడ రామతా మాస్టర్ అడుగుతున్నాడు. అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఆ జీవితానికి సరైన దిశను నిర్దేశించినది ఎవరు? మన జీవితానికి సరైన దిశను నిర్దేశించినది ఎవరు? మీ జీవిత ప్రయాణానికి మార్గదర్శకం, మీరు ఈ భూమి మీద జీవించే ప్రయాణానికి మార్గదర్శకత్వం చూపెట్టేది ఎవరు మాస్టర్స్? కేవలం మీరే. మీరు కేవలం అంటే మీ జీవిత ప్రయాణానికి మార్గదర్శకం చూపించుకునేది మీరే అని మాస్టర్ చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే మీరు ఎంచుకునే సంకల్పాలు మాత్రమే మీ జీవిత దిశను నిర్దేశిస్తాయి. అందుకని మన ఆలోచనల మీద, మన సంకల్పాల మీద మనం ఎంత కరెక్ట్ అయినా ఎరుకను కలిగి ఉండాలి అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు అన్నమాట. ఒక్క నిమిషం మేడం. ఆత్మస్వరూపమా నీకు అని చెప్తున్నాడు అనమాట. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహంలో నేను నిర్మించుకున్నాను. నా జీవిత అనుభవాలను సాధారణంగా సాగరించకు బుద్ధి వికాసం ఇల్లు. ఓ ఆత్మస్వరూపమా నీకొక మరొకసారి నేను అంటే మన ఆత్మకు రోజు ఇలా చెప్పుకోవాలి ఫ్రెండ్స్, మరొకసారి ప్రణామములు, అట్లే అగుగాక, తదాస్తు తదాస్తు తదాస్తు. మనలో ఉన్న దైవాన్ని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన గీతం చూడండి. ప్రతిరోజు మనము నిద్ర లేవగానే ఈ ప్రార్థన చెప్పుకోవాలి అని రామతా మాస్టర్ చెప్తున్నాడు.
ప్రాతకాలంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీరు ఎంత ప్రొద్దున మీ ఆలోచనలను ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ రోజంతా మీకు అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ బలహీనతలను, లోపాలను, బాధలను, దుఃఖాలను, ఆందోళనలను, భయాలను, పశ్చాత్తాపాలను మీరు అంటే ఇక్కడ రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీకు మీ బలహీనతలు ఎన్నో ఉంటాయి, మీ లోపాలను, బాధలు, దుఃఖాలు, ఆందోళనలు, భయాలు, మీ పశ్చాత్తాపములను అన్నిటిని పక్కన పెట్టేసేయండి, అన్నిటిని తీసేసేయండి లోపల నుంచి. మీలో కొన్ని బలహీనతలు ఉంటాయి. కొంతమంది ఒక టయానికి కాఫీ తాగలేదు, కరెక్ట్ ఏ టయానికి తాగాలి. అవన్నీ కూడా బలహీనత. అంటే దేనికి కూడా ఇది కావద్దు మనం. అంటే ఇప్పుడు ఇప్పుడు 8 గంటలు ఉంది, 6 గంటలకు లేస్తేనే 7 ఖచ్చితంగా కాఫీ లేకపోతే తట్టుకోలేరు. అట్లా ఉండకూడదు. అవన్నీ పక్కన పెట్టేసేయండి అంటున్నాడు. ఎట్లా ఉన్నా ఉండగలగాలి. కాఫీ తాగినా ఉండగలగాలి, లేకపోయినా ఉండగలగాలి. అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ బలహీనత, వీళ్ళ లోపాలు ఏమున్నాయో, బాధలు, నేను తక్కువనేమో అంటే ఇక్కడ ఆ బలహీనతలను వదిలేసేయండి. అది లేకపోయినా ఉండగలుగుతాను, ఈ సెల్లు లేకపోయినా నేను ఉండగలుగుతాను, ఏది లేకపోయినా నేను ఉండగలుగుతాను అనే స్థితికి ఉండాలి. ఆ బలహీనతను పక్కన పెట్టండి అని చెప్తున్నాడు రామతా మాస్టర్. మీ లోపాలు మనం అనుకుంటాం, నాకేమి చేతకాదేమో, నాకేమి రావేమో, ఇట్లా ఆ లోపాలను కూడా, బాధలు, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నాకు నా జీవితం ఇంత అల్లకల్లోలంగా ఉంది, నాకు దుఃఖాలు, ఆందోళనలు, రేపు ఏం జరుగుతుందో ఇలాంటి ఆందోళనలు, భయం, కొంతమంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మీ లోపలి నుంచి తీసేసేయండి అని చెప్తున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ తీసేసినప్పుడే మీ లోపల నుంచి ఇవన్నీ బలహీనత, దేనికి డిపెండెన్స్ ఉండకూడదు. అది లేకపోతే ఉండలేను, ఈ సెల్లు లేకపోతే ఉండలేను, ఈ టీవీ లేకపోతే టీవీ చూడకపోతే ఆ సీరియల్ కొంతమంది సీరియల్స్ ఇట్లా ప్రతిదానికి డిపెండెన్స్ ఉండాలి. ఆ డిపెండెన్స్ ఉండకూడదు. కాఫీ లేకపోతే ఉండలేకపోవడం, అలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి. ఎప్పుడైతే ఈ లోపాలు, నాలో ఈ లోపం ఉంది, నాకు ఇది ఉంది, నాకు చేత కాదు, ఇట్లాంటివన్నిటిని వదిలేసేయండి. బాధలు, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, అవన్నీ ఉన్నప్పుడు దుఃఖాలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ పక్కన పెట్టినప్పుడు మీ జీవితాలలో ఇవన్నీ పక్కన పెట్టినప్పుడు మీ జీవితంలో మీరు మార్పును కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నానని ఇవన్నీ పక్కన పెట్టి మీ జీవితాలు మారాలని అభినందించుకొని మిమ్మల్ని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని నేను అభినందిస్తున్నానని రామతా మాస్టర్ చెప్తున్నాడు అనమాట. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది మనకు అంటే, మీలో జ్ఞాన జిజ్ఞాస ఏర్పడినందుకు, ఆధ్యాత్మికంగా ఎదగాలని వాంఛించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు ఇదంటే మనలో జ్ఞాన జిజ్ఞాస, జ్ఞానం తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని కోరుకున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నానని రామతా మాస్టర్ చెప్తున్నాడు. జ్ఞాన మార్గంలో పయనించినందుకు మిమ్మల్ని మీరు అంటే మనల్ని మనము గ్రేట్ అని ఒప్పుకోవాలి. అబ్బా, నేను ఎంత గొప్పగా జ్ఞాన మార్గంలో ఉన్నా, నేను ఎంతో కొంత చెప్పగలుగుతున్నా, నేను ఎంతో కొంత మంచి పని చేయగలుగుతున్నా, నేను శాకాహారంగా తింటున్నా, శాకాహార ర్యాలీలే చేస్తున్నా, ఒక సేవ చేస్తున్నా, ఒక ఫండ్స్ ఇవ్వగలుగుతున్నా. ఇవన్నీ మనల్ని మనము అభినందించుకోండి అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడమే అంటే మీకు ఇంకా రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడమే చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు. మీకు తెలుసా, నిజంగా ఇది గొప్ప ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడమే చాలా గొప్ప కార్యము. ఏం చేతుందంటే, మీరు పరిమితత్వం నుండి అంటే మామూలుగా ధ్యానం చేయకుండా లిమిటేషన్స్ తో ఉంటది, కానీ ధ్యానం చేసినప్పుడు అన్లిమిటెడ్, అపరిమితం వైపు పరిణామం చెందే. అంటే ధ్యానం చేసినప్పుడు ఆధ్యాత్మిక వైపు వస్తున్నాము అంటే మనం అన్లిమిటెడ్ గా పరిణామం చెందే అవకాశాలను సృష్టించుకుంటున్నాము అని అర్థం అన్నమాట. మీ అహంకారపు భావనల వల్ల మీలోని బ్రహ్మ పదార్థాన్ని అంటే మనలో
అహంకారంగా ఉండే ఆ భావనలో మనలో ఉన్న దైవ పదార్థాన్ని పరిమితులతో బంధించేశాం. మనలో ఉండే అహంకార భావన వల్ల మన దైవ పదార్థము అపరిమితం, అన్లిమిటెడ్. కానీ మనలో అహంకారం ఉన్నప్పుడు దాన్ని ఆ పదార్థాన్ని, ఆ దైవ పదార్థాన్ని మనం అక్కడికి లిమిటేషన్ బంధించేస్తున్నాం అని చెప్తున్నాడు. పరిమిత జీవితానుభవాలతో మీ జీవితంలో మీరు ఈ లిమిటేషన్ అనుభవాలతో మీరు జీవితంలో బాధలను నింపుకుంటున్నారు, విషాదాన్ని నింపుకుంటున్నారు అని చెప్తున్నాడు. అంటే అహంకారంలో ఉన్నప్పుడు మనలో దైవశక్తి ఎక్స్పాండెడ్ అపరిమితంగా ఉండదు, మనమే లిమిటెడ్ బంధించేస్తాం. ఆ జీవితానుభవాలతో ఏం చేసేస్తున్నాం? ఆ విషాదాన్ని మన జీవితంలో బాధలను నింపుకుంటున్నాం అని చెప్తున్నాడు. ఆ పరిమితులను ఛేదించడం కోసం, అంటే మీలో ఆ పరిమితులను ఛేదించడం కోసం మీరు ఇప్పుడు కార్యోముఖులం కావడం, అంటే ఈ పరిమితులను ఛేదించడం కోసం మీరు తయారు కావడం ఎంతో గొప్ప విషయం అని చెప్తున్నాడు. అంటే మీలో ఉండే అపరిమితమైన భావనలన్నింటినీ, అహంకారపు భావనలన్నింటినీ మీరు వదిలేసి మీరు ఆధ్యాత్మికతలోకి రావడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు. మీరు పరిమితులలో ఇరుక్కున్నంత కాలం, అంటే మనం ఈ పరిమితులలో ఉన్నంత కాలం మిమ్మల్ని మీరే హింసించుకుంటున్నారు. ఆ పరిమితులలో జీవించడమే బానిసత్వం. అంటే బానిసత్వం అంటే ఏదో పరిమితులలో ఇట్లే ఉండాలి, ఇలాగే బతకాలి, ఇదే చేయాలి, ఇవన్నీ లిమిటేషన్స్. పరిమితులతో ఉండడమే బానిసత్వం అంటున్నాడు. మీకు ఆ బానిసత్వపు సంఖ్యలు చేసి వేసింది ఎవరేస్తాం? మీకు మీరే బానిసత్వపు సంఖ్యలను వేసుకుంటున్నారు. పరిమితులతో కూడిన నమ్మకాలతో మీ ఆత్మశక్తి గల అపరిమితమైన అవకాశాలను అడ్డుకోవడం ద్వారా బానిస సంఖ్యలను మీరు వేసుకుంటున్నారని చెప్తున్నాడు మాస్టర్ ఇక్కడ. అంటే ఇక్కడ పరిమితులతో కూడిన నమ్మకాలతో, అంటే కొన్ని నమ్మకాలు పెట్టుకుంటాం మనం. అంటే ఆ నమ్మకాలు అంటే అమావాస్య రోజు ఈ పని చేయకూడదు, మనకు నమ్మకం అది. ఇట్లే కొన్ని నమ్మకాలు, అది లేకపోతే అమావాస్య రోజు ఏదైనా పని చేస్తే ఏమవుతుందో ఆ నమ్మకం. మనం తీరా ప్రయాణం వెళ్తుంటాము, ఒక పిల్లి ఎదురొచ్చింది, అబ్బా పిల్లి ఎదురొచ్చింది, ఈ రోజు ఏమో జరిగిపోతుంది, రాహుకాలం, ఇట్లా ఎన్నో పరిమితులు పెట్టుకుంటుంటాం. అట్లా మన కొంతమంది రాహుకాలంలో పోకూడదు, అమావాస్యలో పోకూడదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఇట్లా ఎన్నో నమ్మకాలు. ఈ నమ్మకాలతో మీ ఆత్మశక్తికి గల మీరు ఏం చేస్తున్నారు? ఇట్లా నమ్మకాలు పెట్టుకొని ఇదే చేయాలి, ఈ రోజు ఇది చేస్తేనే కొన్ని ఇట్లనే ఉండాలి నాకు అని ఆ నమ్మకాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఆత్మశక్తికి గల అపరిమితమైన, మీ ఆత్మశక్తికి ఎన్నో అవకాశాలను మీరు అడ్డుకుంటున్నారు. దాని ద్వారా మీ ఆత్మశక్తికి ఎన్నో అవకాశాలు మీరు ఈ నమ్మకాల వల్ల మీరు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నాడు. అందుకనే నమ్మకాలను వదిలేయండి. నమ్మకాలు అంటూ ఏమి లేవు. మీ ఆలోచన విధానం ఏదో, ఎలా ఆలోచిస్తే అలాగే సృష్టి జరుగుతుంది, అదొక్కటే. అంతే తప్ప అమావాస్య రోజు పోయినా ఏమి కాదు, అష్టమి రోజు పోయినా ఏమి కాదు, మీ ఆలోచన బాగుంటే నాకేమి కాదు, నాకు అన్ని మంచి జరుగుతాయి అనే నమ్మకం లేదు. మనం ఏం చేస్తున్నాం? మనము ఆ పరిమితంతో మన ఆత్మశక్తి అన్ని అడ్డుకుంటున్నాం. మనం ఎన్నో ఆత్మశక్తికి గల అపరిమితమైన అవకాశాలను ఈ నమ్మకాల వల్ల అడ్డుకోవడం ద్వారా బానిస సంఖ్యలను వేసుకుంటున్నారు మీరు అని చెప్తున్నాడు. అందుకని ఈ రోజు నుంచి గుడికి పోతేనే టెంకాయ చెడిపోతుంది. అబ్బా ఈ రోజు ఏమవుతుందో టెంకాయ చెడిపోయింది, నాకేం నష్టం జరుగుతుందో, ఇట్లా ఎన్నో మన నమ్మకాలతో మనలో ఉన్న దైవత్వాన్ని, మన శక్తిని, ఉన్న శక్తులను అడ్డుకుంటూ ఉన్నాం మనము. ఇవన్నిటినీ మనము గట్టిగా బ్రేక్ చేయాలి, అన్నిటినీ తీసేసేయాలి అని చెప్తున్నాడు. ఆ ఆత్మశక్తి గల అపరిమితమైన అవకాశాలను మనం అడ్డుకోవడం ద్వారా బానిస సంఖ్యలను మనం వేసుకుంటూ ఉన్నాము. అహంకారపు అనే తొడుగుల గల వ్యక్తిత్వపు ముసుగులో పరిమితులతో కూడిన విషాదపు జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము. ఈ అహంకారం అనే తొడుగుల గల వ్యక్తిత్వపు ముసుగులో
పరిమితులతో కూడిన విషాదపు జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందుకని ఇప్పటి నుంచి మీరు అహంకారం అనే తొడుగును మీలో నుంచి ఛేదించండి. అప్పుడే మీ వ్యక్తిత్వం వేల రెట్లు పెరుగుతుంది. మనలో ఉన్న అహంకారపు అనే తొడుగును ఛేదించినప్పుడే మనలో వ్యక్తిత్వం వేల రెట్లు పెరుగుతుంది, వికసిస్తుంది. మీ అంతరంగంలోని ఆత్మశక్తికి మరి దానికి గల అపరిమితమైన శక్తులకు పరిపూర్ణమైన స్వేచ్ఛను మీరు ఇవ్వండి. అంటే ఇక్కడ రామతమ్మ ఏం చెప్తున్నారంటే, మీ అంతరంగంలో ఉన్న ఆత్మశక్తికి మీరు ఈ నమ్మకాలను తీసేసినప్పుడు అప్పుడు ఆ ఆత్మశక్తికి అపరిమితమైన శక్తులకు స్వేచ్ఛనివ్వండి. ఆ నమ్మకాలను తీసేస్తేనే ఈ ఆత్మశక్తికి అలా ఎన్నో అపరిమితమైన శక్తులు ఉంటాయి. దానికి స్వేచ్ఛనివ్వండి మీరు అని చెప్తున్నాడు అన్నమాట. మీలోని ఆత్మశక్తిని బహుముఖ దిశలలో వినియోగించుకొని మీలో ఉన్న మీలోని ఆత్మశక్తిని బహుముఖ దిశలలో వినియోగించుకొని వివిధ రకాలైన జీవిత అనుభవాలను పొందడమే గొప్ప కార్యం. అంటే ఇక్కడ గొప్ప కార్యం ఏంటి ఉందంటే, మీ ఆత్మశక్తిని సంపూర్ణంగా వినియోగించుకొని మీరు సంపూర్ణమైన అనుభవాలన్నీ పొందడమే గొప్ప కార్యం ఇక్కడ అని రామతాల్ మాస్టర్ ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. చంచల స్వభావం, అందుకని మీరు చంచల స్వభావాన్ని కొద్ది పక్కన పెట్టాలి. అంటే మనసు ఇప్పుడు ఇక్కడ బుక్ చూస్తున్నాము, ఈ బుక్ చూస్తాం, ఇక్కడ మనసు ఇంకో చోటికి పోయింటది. అట్లా ఆ చంచల స్వభావాన్ని వదిలిపెట్టండి అని చెప్తున్నాడు. మీ మనసు కోతి వలె మహాచంచలమైనది. దాన్ని వదిలిపెట్టి మీలో దైవత్వాన్ని ప్రగాఢంగా విశ్వసించండి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ పని మీద ధ్యాస ఉండదు, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఆ చంచలత్వాన్ని వదిలిపెట్టండి. మీరు చేసే పని మీదే దృష్టి పెట్టండి. మీరు దైవత్వాన్ని గాఢంగా మీరు విశ్వసించండి. జీవితంలో దైవ గుణాలకు మీరు మీ జీవితంలో ఆ దైవ గుణాలకి ముందు ప్రాముఖ్యత ఇవ్వండి. ఆ తర్వాతనే మిగతాదంతా అని చెప్తున్నాడు. ఆ తర్వాతే మిగతాదంతా. మీ అలవాట్లు, భయాలు, అభద్రతా భావనలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా, ఇవన్నీ ఏంటివి? మీలో ఉన్న అలవాట్లు, భయాలు, అభద్రతా భావాలు, బాధలు, దుఃఖాలు అన్ని కూడా మీ మనసులోవే. ఇవన్నీ మీ మనసు నుంచి వచ్చినవి, ఇవన్నీ ఆత్మలో నుంచి రాలేదు. మీ భయమైన, అభద్రతా భావమైన, బాధలైన, దుఃఖాలైన ఇవన్నీ మనసులో వచ్చినవే. ఆత్మశక్తి ఒక మహా అగ్నిగుండం వలె, ఆత్మశక్తి అనేది ఒక మహా అగ్నిగుండం వలె నిత్యము ఎప్పుడు కూడా ఉత్తేజంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఆత్మశక్తి అనేది మహా అగ్నిగుండం వల్లే ఉత్తేజితంగా ఉంటుంది. కానీ మన మనసులో ఈ భయాలు, అభద్రతా భావనలు, బాధలు, దుఃఖాలు అన్ని మనసు నుంచి వచ్చినవి అని తెలుసుకోండి. నిత్య శాశ్వతమైన దైవ పదార్థంలో అభద్రతా భావనలు కాని, భయాలు కాని, దుఃఖాలు కాని ఏవి ఉండవు. అంటే మన ఆత్మతో, అందుకే చెప్తాడు చూడండి, ఆత్మతో అనుసంధానం కావాలి, హృదయము ఉండాలి. హృదయంలో మనం ఉన్నప్పుడు అక్కడిక్కడ అభద్రతా భావన ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు. అక్కడ నిత్య శాశ్వతమైన ఆనందమే ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నాడు అన్నమాట. వాస్తవ రూపం చెందని కళలతో సంతృప్తిగా జీవించలేదు. అంటే మీరు కళలు కంటున్నారు కానీ అవి నిజం కావు. అప్పుడు మీకు సంతృప్తి ఉండదు. మీ కళలన్నీ సాకారమైన, మీరు ఏవైతే సృష్టించుకుంటున్నారో, మీరు కళలు కంటున్నారో అవన్నీ మీకు మీ జీవితంలో వచ్చినప్పుడు మీకు ఆనందం మీలో తాండవిస్తుంది అని చెప్తున్నాడు. అందుకనే మీ ఆత్మశక్తికి అందుకు ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు, మీరు సృష్టించుకోవాలి మీ జీవితము. అంటే ఈ నమ్మకాలను వదిలేసేయాలి. మీ నమ్మకాలు ఉన్నంత వరకు మీకు అవన్నీ ఆత్మశక్తికి అవన్నీ అడ్డుగోడలు అని చెప్తున్నాడు. అందుకనే ఒక్కొక్క నమ్మకాన్ని ఏది ఉండద్దు. ఈ ఆలోచన రైట్, ఈ రోజు మనం వెళ్తూ ఉంటాం, అమావాస్య మిగతా ఏం కాదు, నాకు అయిపోయింది. అక్కడ ఆత్మశక్తి అనేది విస్తరిస్తూ ఉంటుంది. అదే నమ్మకంతో ఏమవుతుందో ఏమో లిమిటేషన్స్ అడ్డుగోడ వేస్తున్నాం మనకు. అక్కడ ఈ నమ్మకాలను తీసేసినప్పుడు మీ కళలన్నీ మీకు సాకారం అవుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్.
మీ కళలన్నీ సాకారమైనప్పుడు మీకు ఆనందం తాండవిస్తుంది అని చెప్తున్నాడు. మీ ఆత్మశక్తికి గల బంధనాలను తెంచివేయండి అని చెప్తున్నాడు. మీ ఆత్మశక్తికి ఏమైతే బంధనాలు ఉన్నాయో అవన్నీ తీసేసేయండి. ఏమిటి ఆ బంధనాలు అంటే మీ అలవాట్లు, భయాలు, నమ్మకాలు, పరిమితత్వపు నమ్మకాలు, ఆందోళన, అభద్రత భావనలు, దుఃఖాలు, ఇవే అన్నమాట బంధనాలు. మనకేమి మన ఆత్మశక్తిని అడ్డుకునేవి అంటే మన అలవాట్లు, భయము, పరిమిత్వ నమ్మకాలు. నమ్మకాలు అంటే ఏదో ఒక గుడికి పోయినాము, టెంకర్ చెడిపోయింది, ఆ రోజంతా భయంతో మరి ఏం చేస్తున్నాం? ఆత్మశక్తితో భయం నింపుతున్నాం. అక్కడ ఏమవుతుంది? మనలో దైవ పదార్థానికి భయం, ఆ అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి. ఇలా ఇవన్నీ కూడా మీరు తుంచేసేయండి. ఏమి కాదు, నీ ఆలోచన ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. ఇలా ఆందోళనలు, అభద్రతా భావాలు, దుఃఖాలు, ఇవే ఆ బంధనాలు అని చెప్తున్నాడు అనమాట. మరి ఆ బంధనాలను, ఆ సంఖ్యలను తెంచివేయగల సామర్థ్యం మీలోనే ఉన్నది. ఇవన్నీ మీరు పెంచుకున్న ఈ బంధనాలు, ఈ సంఖ్యలు తెంచివేయగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఎవరికి వాళ్ళకే ఉంది. కొంతమందికి ఉంటుంది. ఇది ఆచారం, మన ఇంట్లో ఎన్నాళ్ళ నుంచో పూజ చేస్తున్నాం, ఇది చేయకపోతే ఏం జరుగుతుందో ఏమో అని అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏమీ కాదు, అవన్నీ తీసేసేయండి అని చెప్తున్నాడు ఇక్కడ. మీకు సహాయపడగల వారెవరు? మీలోని దైవత్వాన్ని వెలికి తీసేదెవరు? మీలోని దైవ గుణాలను బహిర్గత పరిచేదెవరు? ఎవ్వరు? మీ జీవితం పట్ల బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. మీకు ఇవన్నీ మీరు అనుకుంటారు, మీకు సహాయపడే వాళ్ళు ఎవరు? మీలోని దైవత్వాన్ని ఎవరు వెలికి తీస్తారు? మీలో ఉన్న దైవ గుణాలు ఎవరు బహిర్గతం చేస్తారు? ఎవరు మీ జీవితం పట్ల బాధ్యత వహిస్తారు? ఎవరు వహించరు. ఎవరు కూడా మీ జీవితం పట్ల బాధ్యత వహించరు. ఖచ్చితంగా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నిశ్చయంగా మీరే. మీలోని బ్రహ్మ పదార్థం, మీలోని ఆత్మ పదార్థమే అవన్నీ చేయగలుగుతుంది. మీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మీరు సమస్తము సాధించగలరు. ఎవరు ఇంకొకరిని ఉద్ధరించడానికి జన్మ తీసుకోలేదు. ఎవరిని మనం అనుకుంటూ ఉంటాం, నేను ఈ క్లాస్ చెప్తున్నా ఎవరైనా వింటారు, వాళ్ళు బాగుపడు కాదు. నేను నా ఆత్మ ఎదుగుదల కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ శాంత మాస్టర్ చెప్తున్నాడు, ఎవరిని ఉద్ధరించడానికి జన్మ తీసుకోలేదు, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునేదానికి జన్మ తీసుకుంటారు. మీరు ఇతరులను వెనుకొట్టి ప్రోత్సహించగలరు, కానీ మరి సహాయ సహకారాలు అందించగలరు. అంటే మనం ఇంకొకరికి చెప్తాము ఇది కరెక్ట్, ఇట్లా పోవాలని సహాయం చేస్తాం అంతవరకే. కానీ ఇంకొకరిని ఉద్ధరించగలరు? ఎవరు ఆత్మశక్తితో వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే తప్ప మీరు ఇంకొకరిని ఉద్ధరించలేరు అని ఇక్కడ రామత మాస్టర్ చెప్తున్నాడు. మీ యొక్క దయాదాక్షిణ్యాలు ఇక్కడ ఎవరికి అవసరం అంటే ఏ ఆత్మకు కూడా మీ యొక్క దయాదాక్షిణ్యాలు ఎవరికి అవసరం లేదు. ఒక గడ్డి పోచకు కూడా మీ దయాదాక్షిణ్యాల పైన ఆధారపడడం, మీ ఒక గడ్డి పోచ కూడా మీ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడడం లేదు. మీలో దైవత్వానికి మీరు తొలి ప్రాధాన్యత ఇస్తే మీలో ఉండే ఆ చిత్త భ్రాంతులు అన్ని వెళ్ళిపోతాయి. మీలో ఉండే అన్ని వెళ్ళిపోతాయి. మీ కష్టాలు అన్ని కూడా మాయం. అంటే మీరు మీ ఆత్మకు ప్రాధాన్యత ఇస్తే మీ లోపల ఉన్న భ్రమలన్నీ తొలగిపోతాయి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నాడు. మీ కష్టాలు, బాధలు, దుఃఖాలన్నీ మాయం అవుతాయి. దైన్య పరిస్థితులన్నీ మీకు తొలగిపోతాయి. బాధ, దుఃఖము అంతా అంతరించిపోతుంది. మీ దైవత్వానికి మీరు ప్రాధాన్యత ఇస్తే మిమ్మల్ని వేధించే అప్పుడు మీ దైవ పదార్థానికి మీరు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మీలో వేధించే గత స్మృతులు ఉంటాయి కదా, గత స్మృతులన్నీ చెరిగిపోతాయి, మనోవ్యాకులతలు తొలగిపోతాయి. అంటే అక్కడ శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. అపసవ్యమైన వ్యామోహాలన్నీ ఆటోమేటిక్ గా అంతరించిపోతాయి. మీలోని దైవ పదార్థమే ఈ అద్భుతాలన్నిటినీ కలగజేస్తుంది అని చెప్తున్నాడు. వీటన్నిటినీ మీలోని దైవ పదార్థమే నెరవేరుస్తుంది ఖచ్చితంగా అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. మీలోని దైవ గుణాలను బహిర్గతపరచుకోవలసినది మీరే. దైవ కార్యాలను నెరవేర్చగల మహిమాన్వితమైన శక్తియుక్తులు మీలో ఎన్నో దైవ కార్యాలను చెయ్యగల మహిమాన్వితమైన శక్తియుక్తులు మీలో ఇమిడి ఉన్నాయి అని రామతా మాస్టర్ చెప్తున్నాడు.
మిగతాది రేపు మనం మీ అంతరంగంలో అనంతమైన నిధి ఉంది, మీ లోపల ఎంతో నిధి ఉంది, దాన్ని వెలికి తీయవలసిన బాధ్యత మీదే. దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. రామ్టా మాస్టర్ చెప్పిన జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. మన ఆత్మశక్తిని, మనలోని దైవ పదార్థాన్ని మనం మనలో ఉన్న నమ్మకాలను, భయాలను, అన్నిటినీ బుక్కు పంపించేద్దాం. ఆందోళనలు ప్రతి ఒక్కటి నా లోపల నుంచి బయటకి ఎక్కిపోవాలి. మనం ఎప్పుడైతే మనలో ఆందోళనలు, భయాలు, ఇవన్నీ నమ్మకాలను బయటికి పంపిస్తామో మన ఆత్మశక్తిని అప్పుడు విస్తరించగలదు అని కాంతా మాస్టర్ చెప్తున్నారు. మన ఆత్మశక్తి అపరిమితం అని కాంతా మాస్టర్ చెప్తున్నారు. మన ఆత్మశక్తితో మనం ఏదైనా సాధించుకున్నప్పుడు కాంతా మాస్టర్ చెప్తున్నారు. ప్రతి ఒక్క వారితో, ప్రతి ఒక్క వస్తువులో, గట్టి పోచుతో సహా అన్ని వ్యక్తిలో దైవ పదార్థం ఇమిడి ఉంది అని కాంతా మాస్టర్ చెప్తున్నారు. ఎవరిని ఉద్ధరించలేదు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని కాంతా మాస్టర్ చెప్తుంది. మనము పొద్దున నిద్ర లేచినప్పుడు ఏ ఆలోచనతో నిద్ర లేస్తామో గమనించుకోవాలి అని చెప్తున్నారు. మనము మంచి మంచి సంకల్పాలతో నిద్రలేవాలి. మన రోజును మనం ఆనందంగా సృష్టించుకోవాలి. ఎవరిని ఉద్ధరించలేదు, ఉద్ధరే ఆత్మాత్మానవాని రామహర్షి చెప్పింది. ఎవరిని వారు ఉద్ధరించుకోవాల్సింది. ప్రతి ఒక్క వస్తువులో దైవ పదార్థం విడిగిస్తే రామహర్షి చెప్పింది. ఆ దైవ పదార్థానికి ఉన్న పరిమితులను మనం తీసేయాలి ఫ్రెండ్స్. ఆ పరిమితులు, నమ్మకాలు తీసేయాలి. భయం, ఆందోళన ఇలాంటివన్నీ అడ్డుకోవడం, వీటన్నిటిని మనం తీసేయాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ ఆత్మశక్తి ఎక్స్పాండ్ అవుతుంది. నిదానంగా అరచేత్తు చూసుకుంటూ కళ్ళు తెరుస్తారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి, మనకి జ్ఞానాన్ని ఇచ్చిన రామతా మాస్టర్ వింటున్న మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి ఇంత జ్ఞానాన్ని మనకు అందించిన తండ్రికి, సమస్త సృష్టికి, ఈ సృష్టిలో ఉన్న సమస్త గురు పరంపరకి, ఈ వర్తమాన క్షణానికి అంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినబోయే మీ అందరికి కూడా మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.